సాహితీ బంధువులందరికీ నమస్కారం. ఈ కథ కానీ మీకు నచ్చితే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాల్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ భద్రానికి ఓ కథ ఉంది. రచన బద్రిరాజు తటవర్తి. చిన్నగా వర్షం పడుతూ ఉంది. కనకదుర్గా వైన్స్ పక్క సందులో ఉండే ఒక్కల భద్రం ఇంటి ముందు జనం గుమికూడి ఉన్నారు. కొంతమంది పడుతున్న వర్షాన్ని ఆపడానికన్నట్టుగా గొడుగులు పట్టుకున్నారు. మరికొంతమంది ఆ చినుకులలో తడుస్తూ భద్రం ఇంటి లోపల ఏమి జరుగుతుందో అనే ఆతృతతో ఉన్నారు. ఈ సందు ఎప్పుడూ ఉదయం నుండి రాత్రి 10 వరకు మందుబాబులతోనే ఉంటుంది. అయితే ఈరోజు భద్రం ఇంటి ముందు ఉన్నది మందుబాబులు కాదు, భద్రం బంధువులు, ఇంటి పక్క వాళ్ళు. భద్రం ఇంటి గోడకు ఆనుకుని నల్లకొక్క ఒకటి పడుకుని ఉంది. వర్షం చినుకులు దాని మీద పడ్డప్పుడల్లా చిన్నగా ములుగుతూ ఉంది. కనకదుర్గా వైన్స్ ముందు జనం మాత్రం అలానే ఉన్నారు, వర్షాన్ని మాత్రం లెక్క చేయకుండా. నిన్నటి వరకు అందరితో మాట్లాడిన భద్రం ఇప్పుడు ఆ ఇంటి లోపల విగతజీవిగా ఉన్నాడు. నెమ్మదిగా వర్షం ఎక్కువైంది. భద్రం ఇంటి ముందు జనం కూడా ఎక్కువయ్యారు. గోడ పక్కనున్న నల్లకుక్క తడవని మరో చోటు కోసం వెతుకుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. నిన్నటి వరకు ఆ మంచం పైన ఫ్యాన్ కిందే పడుకునే భద్రం ఈరోజు అదే ఫ్యాన్కి వేసిన తాడుకు వేలాడుతూ ఉన్నాడు. అదే గదిలో ఒక పక్కగా గోడకు జారబడి ఏడుస్తూ ఉంది సుజాత. సుజాత భద్రం భార్య. ఏడ్చి సుజాత కళ్ళల్లో నీళ్లు ఇంకిపోయాయి. పెరుగుతున్న వర్షానికి ఇంటి పైకప్పు నుండి పడుతున్న నీళ్లు ఎక్కువయ్యాయి. తల మీద ప్లాస్టిక్ కవర్ వేసుకుని వర్షంలో తడవకుండా నించున్న ముసలయ్య భద్రం పిరికివాడు కాదు, చాలా ధైర్యవంతుడు. కానీ ఎందుకిలా చేశాడో అన్నాడు. ముసలయ్య ప్రశ్నకు ఎవరూ సమాధానం చెప్పలేదు. నల్లకుక్క ఖాళీ చేసిన ప్రదేశంలో పొట్టిరాములు గోడకు జారబడి నించున్నాడు. పెరుగుతున్న వర్షానికి మట్టి రోడ్డు పక్క నుండి వర్షం నీళ్లు పిల్ల కాలువలా పారుతున్నాయి. చల్లటి గాలి కొంచెం వేగంగా వచ్చింది. ముసలయ్య తలపై వేసుకున్న ప్లాస్టిక్ కవర్ గాలికి ఎగిరింది. వేగంగా వచ్చిన గాలికి గోడ పక్క నించున్న పొట్టిరాములపై వర్షం జల్లు పడింది. దూరంగా పోలీసు జీపు సైరన్ వినబడుతూ ఉంది. వేసవికాలం. సూర్యుడికి కోపం వచ్చిందా అన్నట్టుగా ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నం అత్యవసరమైతే తప్ప ఎవరూ రోడ్ల మీదకి రావడం లేదు. ఊరి చివర ఉన్న వినాయక గుడిలో కొంతమంది పిల్లలు ఆడుకుంటున్నారు. ఆ పక్కనే ఉన్న చెరువులో కొన్ని పశువులు బురదలో దొల్లుతున్నాయి. వేసవి తాపాన్ని తగ్గించుకోవడానికి వాటికి ఇది అలవాటే. అప్పటిదాకా గుళ్ళో ఆడుకున్న పిల్లలు కూడా చెరువుకేసి పరిగెత్తారు. ఆ నీళ్ళల్లోకి దూకారు. ఆ నీళ్ళల్లో ఆడుకున్నారు. నడినెత్తిన సూర్యుడు మండుతున్నా వారికి ఆ వేడి తెలియడం లేదు. ఆ బాల్యం అలాంటిది మరి. ఆ చెరువులో స్నానం చేస్తున్న వారిలో సరంగి ప్రసాద్, వక్కల రాంబాబు కూడా ఉన్నారు. ప్రసాద్, రాంబాబు ఇద్దరిలో రాంబాబు కొంచెం చిన్నవాడు. ఇద్దరు బంధువులు కూడా. వరుసకి బావమరిది అవుతారు. ప్రతిరోజు స్కూలుకి వెళ్ళే వీళ్ళు సెలవులు వచ్చాయంటే వీళ్ళ పశువులను మేతకు తోలుకు వెళ్తుంటారు. మధ్యాహ్నం సమయానికి పశువులను చెరువులో వదిలేసి ఆడుకుంటారు. తరువాత వీళ్ళు కూడా అదే చెరువులో కాసేపు ఈత కొట్టి సాయంత్రం సమయానికి పశువులను ఇంటికి తోలుకు వెళ్తుంటారు. స్కూల్ లేనప్పుడు వీరి దినచర్య ఇదే. చెరువులో నీళ్లు ఎప్పుడూ మురికిగానే ఉంటాయి. నీళ్ల లోపలంతా బురదమయం. అక్కడే ఒక పక్క రజకులు బట్టలు ఉతుకుతూ ఉంటారు. మరో పక్క పశువులు నీళ్లు తాగుతూ సేద తీరుతుంటాయి. నీళ్లు కొంత మురికిగా ఉండడంతో ప్రసాద్ నీళ్లల్లోకి
కొంచెం లోపలికి వెళ్దాం అన్నాడు. రాంబాబు సరే అన్నాడు. అలా ఇద్దరూ కొంచెం లోపలికి వెళ్ళారు. ఇద్దరికీ ఈత వచ్చు. లోపలికి వెళ్ళాక ప్రసాద్ ఆ నీళ్లల్లో ఉన్న బురదలో కూరుకుపోయాడు. ఎంత ప్రయత్నం చేసినా బయటికి రాలేకపోయాడు. అది గమనించిన రాంబాబు ధైర్యం చేసి ప్రసాద్ దగ్గరికి వెళ్ళాడు. మొత్తానికి ప్రసాద్ని బయటికి తీశాడు. కానీ ఆ తొందరలో రాంబాబు ఆ బురదలో ఇరుక్కునిపోయాడు. బయటికి రాలేకపోయాడు. ఆ బురదలో కూరుకునిపోయి ప్రాణం పోగొట్టుకున్నాడు. ప్రసాద్ ఈత కొట్టుకుంటూ బయటికి వచ్చాడు. ఒడ్డున బట్టలు ఉతుకుతున్న పెంటయ్యకి జరిగిందంతా చెప్పి రాంబాబుని ఎలాగైనా కాపాడమని ఏడుస్తూ చెప్పాడు. పెంటయ్య వెంటనే అరుస్తూ లోపలికి ఈత కొట్టుకుంటూ వెళ్ళి రాంబాబుని బయటికి తీసుకుని వచ్చాడు. కానీ అప్పటికే రాంబాబు ప్రాణం పోయింది. జరిగిన దానికి ప్రసాద్ చాలా భయపడిపోయాడు. రాంబాబు తల్లి సుజాత, తండ్రి భద్రం చాలా ఏడ్చారు. బంధువులందరూ ఎంత ఓదార్చినా అలా ఏడుస్తూనే ఉన్నారు. పరిగెడుతున్న కాలంతో పాటు నెమ్మదిగా కొడుకు మిగిల్చిన బాధను కూడా మర్చిపోతున్నారు సుజాత, భద్రం. కొద్ది రోజుల తరువాత వర్షాకాలం వచ్చింది. అప్పుడప్పుడు వర్షాలు పడుతున్నాయి. ఆ వర్షాలకు పొలాల్లో పచ్చగడ్డి బాగా పెరుగుతూ ఉంది. ఓ రోజు పొలంలో పశువులు మేపుతున్నాడు ప్రసాద్. పశువులు పచ్చగడ్డి తింటున్నాయి. ఆకాశం చాలా ప్రశాంతంగా ఉంది. రాబోయే ఏదో ప్రళయాన్ని గుర్తు చేస్తున్నట్లుగా సంకేతం ఇస్తూ ఉంది. దూరంగా ఉన్న కుంకుడి చెట్టుపై ఏదో పేరు తెలియని పిట్ట అరుస్తూ ఉంది. ఆ పక్క పొలంలోనే ఉన్న భద్రం, నీకు సీతాఫలాలను కోసి ఇస్తాను రా అని ప్రసాద్ని పిలిచాడు. సీతాఫలాల చెట్లన్నీ క్రమశిక్షణ కలిగిన సైనికుల్లా వరుసగా ఉన్నాయి. వాటి దగ్గరికి వెళ్ళిన ప్రసాద్ మెడకు ఒక తాడు చుట్టుకుంది. వెంటనే కింద పడిపోయిన ఆ పసివాడు ఏమైందో తెలియక అరుస్తూనే ఉన్నాడు. ఆ తాడు కొంచెం కొంచెంగా మెడకు బిగుసుకుంటూనే ఉంది. ప్రసాద్ కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. ఊపిరి తీసుకునే వేగం తగ్గింది. స్పృహ కోల్పోయాడు. అలా స్పృహ కోల్పోయిన ప్రసాద్ని ఆ తాడుతో నేలపై ఈడ్చుకుని వెళ్ళిపోయాడు మెడకు తాడు వేసిన భద్రం. ప్రసాద్ అరుపులు విని చుట్టూ ఉన్న పొలాలలో పని చేసుకుంటున్న వాళ్ళు వచ్చారు. భద్రం ప్రసాద్ ప్రాణాలు పోయాయి అనుకున్నాడు. అక్కడ నుండి పారిపోయాడు. ప్రసాద్ని వెంటనే హాస్పిటల్లో చేర్పించారు. ప్రసాద్కి ఏమీ కాలేదు. జరిగిందంతా చెప్పాడు. వర్షం పడుతూ ఉంది. వర్షంలో తడుస్తూ పోలీసు జీపు ఊళ్ళోకి వచ్చింది. ప్రసాద్పై హత్యా ప్రయత్నం చేసినందుకు భద్రంని అరెస్ట్ చేద్దామని. కానీ అప్పటికే భద్రం ప్రాణాలు కోల్పోయి ఫ్యాన్కు వేలాడుతూ ఉన్నాడు. తన కొడుకు రాంబాబును చెరువులో చంపింది ప్రసాద్ ఏమో అనే అనుమానంతో భద్రం ప్రసాద్ని చంపాలి అనుకున్నాడు. కొడుకు మీద ప్రేమ ప్రసాద్ మీద పగగా మారింది. కానీ పొలంలో ప్రసాద్ చనిపోయాడు అనే భయంతో ఇంటికి వచ్చి ప్రాణాలు తీసుకున్నాడు భద్రం. ఈ కథ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాల్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం.